హలో హాయ్ అండి. వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో పప్పుచారుని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి, ఇడ్లీకైనా దేనికైనా సరే. ముందుగా ఒక కప్పు పప్పుని ఉడికించి ఇలా పెట్టుకోవాలి. మీ ఇంట్లో ఉన్న కూరగాయల ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ములక్కాళ్ళు, బెండకాయ, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకుని ఉడికించుకున్న పప్పులో ఇవన్నీ వేసేసేసుకోవాలి. మీ దగ్గర ఆనపకాయ ఉంటే తప్పకుండా ఆనపకాయ మట్టుకి యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. ఇంతకీ పప్పుచారుకి సాంబార్కి ఏంటండి డిఫరెన్సు? నాకు కొంచెం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే తగినంత వాటర్ అనేవి వేసేసుకుని ఒక్క విజిల్ రానిచ్చిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, అలాగే చింతపండు రసం ఇవన్నీ వేసేసి మరొక లోటాడు వాటర్ వేసేసుకుని ఈ విధంగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత పోపు అనేది వేసేసుకుని ఒక 2 నిమిషాలు మరిగించుకుంటే మనకి పప్పుచారు అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుందండి, అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.